హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. చెంపల మీద ముక్కు అంచుల మీద ఎండిపోయి కనిపిస్తున్న కన్నీటి చారికలు చూస్తూ నెమ్మదిగా చెంప మీద చేతిని పెడితే వెచ్చగా తగిలింది. ఛా, ఏడ్చి ఏడ్చి ఫీవర్ తెచ్చుకుంది అని ఇరిటేట్ అవుతున్న రాజ్లో అంతలోనే పొంగుకొని వచ్చిన కోపంతో దవడ బిగించాడు. అతని స్పర్శకి బరువుగా ఉన్న కళ్ళను తెరవడానికి ట్రై చేస్తూ రాజ్ అని పూడుకుపోయిన గొంతుతో పిలుస్తూ ఉంటే డ్రెస్ రిమూవ్ చేస్తూ వాష్రూమ్లోకి వెళ్ళిన రాజ్ కోల్డ్ షవర్ ఆన్ చేసి బాడీ మీద వాటర్ పడేలా నిలబడ్డాడు. రాజ్ వచ్చాడన్న ఫీలింగ్తో కళ్ళు తెరిచిన సహస్రకు ఎదురుగా ఎవ్వరు కనిపించకపోయేసరికి అతని ప్రెసెన్స్ ఫీల్ అవుతూ బాధగా మెల్లి తిరుగుతున్న మనసుతో మళ్ళీ కళ్ళు మూసుకుంది. కాసేపటికి బెడ్ మీద తెలుస్తున్న మూమెంట్కి రాజ్ అని పిలుస్తూ ఉంటే "ఉమ్" అని పలికింది వెనక నుంచి అతని గొంతు. తిరగడానికి చూసిన తనని డోంట్ మూవ్ అంటూ బ్లాంకెట్లోకి చెరిగిన రాజ్ దేహం మంచు గడ్డలా తగిలేసరికి ఫ్రీజ్ అయిపోయింది. పూర్తిగా బ్లాంకెట్లోకి చేరి సహస్ర డ్రెస్ రిమూవ్ చేస్తున్న చెయ్యి ఆమె దేహం మీద హక్కుగా తిరుగుతూ అనురాగంతో స్పృశిస్తూ ఉంటే అడ్డు చెప్పలేదు. నిలువెల్లా హిమపాతంలో చుట్టేస్తున్న అతని చల్లదనానికి ఏం చేస్తున్నావు రాజ్ అని విస్మయం నిండిన గొంతుతో అడిగితే చలి కాచుకుంటున్నా, డిస్టర్బ్ చేయకు అంటున్న రాజ్ చేతులు జ్వరంతో కాలుతున్న ఆమె దేహాన్ని రెండు వైపుల నుంచి చల్లని తాపడంలా సేద తీరుస్తూ ఉంటే అత్తిపత్తి పువ్వులా ముడుచుకుపోతున్న సహస్ర కళ్ళలో నీళ్ల సుడులు తిరిగాయి. క్షణం ఆమె హృదయం ఆ హిమపాతంలో ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటే వెట్ క్లాత్ సరిపోతుందిగా రాజ్ అని గొంతులో అడ్డుపడ్డ ఊపిరితో కష్టంగా ప్రశ్నించింది. "ఉమ్" అంటూ దగ్గరికి ముడుచుకున్న సహస్ర కాళ్ళను తన కాళ్ళతో బిగించి కిందకి లాగి బాడీని ప్రాపర్ గా సెట్ చేసుకున్నాడు. విచ్చుకుంటున్న కమలల్లా సహస్ర మొహల్లోకి తేజం చేరితే విలువ కట్టలేని ఆ క్షణాలు, రాజ్ ప్రేమ అతని స్పర్శలో దేహాన్ని కమ్మేస్తుంటే చిక్కబట్టుకున్న ఊపిరితో నెమ్మదిగా అతని వైపుకు తిరిగిన సహస్ర బలుపుబాబు మెడ కిందకి ముఖం చేర్చి రెండు చేతులతో అతని వీపుని చుట్టేసింది. పూర్తిగా హత్తుకున్న సహస్ర గుండెల మధ్య తెలుస్తున్న వేడికి అతనిలో ఇది అని చెప్పలేని తన్మయత్వం. చెదిరిన బ్లాంకెట్ సరిచేసి కళ్ళు మూసుకొని అగ్గి పువ్వుల తనలోకి ఒదిగిపోయిన హంసపాప అణువణువును అనుభూతి చెందుతున్నాడు రాజ్. మంచు పర్వతంలో సేద తీరుతున్న తెల్లని కమలంలా ఉంది ఇప్పుడు సహస్ర. తనకు తాను లేని ఆ క్షణాలను రాజ్ వీపు మీద కొనగొట్టితో అతని పేరు రాస్తూ అపురూపంగా జ్ఞాపకాలలో నింపుకుంటున్న సహస్ర రాజ్ అంటున్న పిలుపుకి "ఉమ్" అని పలుకుతున్న అతని స్వరం లాలిపాటలా మారి గది మొత్తం కంటికి కనిపించని అనురాగంతో నిండిపోయింది. అమ్మాయిలతో ఎంజాయ్ చేసే ప్లేబాయ్ ఇప్పుడు అమ్మలా మారి ఏ ఆచ్ఛాదనం లేని పసిపాప లాంటి తన దేహాన్ని కోరిక తెలియని ఆపేక్షతో కట్టేశాడు. అసలు ఈ విధంగా ఏ మగాడైనా ఆలోచిస్తాడా? ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తున్న ఆమె ప్రాణం అతనిలోకి మరింతగా చొచ్చుకుపోతుంది. మాటలు కందని ఆ క్షణాలు వారి కోసమే అన్నట్టుగా చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. మళ్ళీ తిరిగి రావేమో అన్నట్టు అతని ఊపిరి అభిషేకిస్తున్న తన దేహాన్ని ఇప్పుడు మరింతగా ఇష్టపడుతున్న సహస్ర ఆ ఫీలింగ్ మొత్తం రాజ్ అన్న పేరులను నిలిపి అతని వీపు మీద ముద్రలు వేస్తూనే ఉంది. గోటితో పేరు రాసిన ప్రతిసారి రాజ్ అని పిలుస్తూ ఉంటే "ఉమ్" అని బదులిస్తూనే ఉన్నాడు. దాదాపు 2 గంటల తర్వాత డ్రైవర్ కాల్ చేస్తూ ఉంటే సహస్ర ఫోర్ హెడ్ మీద కిస్ చేసి "ఇట్స్ టైమ్ టు గో" అని నోరు తెరిచి చెప్పడంతో తల్లి పొత్తిళ్లలో హాయిగా సేద తీరుతున్న పసి ప్రాణం ఆ స్పర్శ దూరమవుతూ ఉంటే ఎలా ఫీల్ అవుతుందో సహస్ర కూడా అలానే ఫీల్ అయింది ఆ క్షణం. గుప్పిలతో అతని వీపును బంధించి ఇంకాసేపు అంటూ మళ్ళీ ఎటువంటి క్షణాలు దొరుకుతాయో లేదో అన్నంత గట్టిగా రాజుని హత్తుకుంది. అతని చూపు తగిలితేనే అసహించుకునే తను ఇప్పుడు అతన్ని వదలాలంటేనే విలవిలలాడిపోతోంది. "ఏ హంస, నీ పిత్త పరిగల బ్రెయిన్తో నన్ను లాక్ చేయాలని చూసావో తోలు తీస్తా" అంటూ తన యాటిట్యూడ్లకు షిఫ్ట్ అయిన రాజ్ కనికరం లేకుండా హంస పాపను విడిపించుకొని బెడ్ దిగేశాడు. "ఇప్పటి వరకు లాక్ చేశావు కదా, కాసేపు ఉంటే నీ సొమ్మేమైనా పోతుందా" అని బెడ్ నెక్స్ట్ కార్నర్లో అతని కోసం సహస్ర తీసిపెట్టిన డ్రెస్ తీసుకుంటున్నా అతని మీదకి కోపంతో పిల్లో విసిరేసింది. పిల్లో విసిరడంతో లాంగ్ స్లీవ్స్ టీషర్ట్ కింద పడిపోయేసరికి చురుగ్గా చూస్తే బిగించిన మూతితో చిన్న పిల్లల
కళ్ళు పెద్దవి చేసి ముక్కుతో బుసలు కొడుతోంది సహస్ర. ముద్దొస్తున్న లేత గులాబీ రంగు ముఖానికి అంతరంగంలో అదుపులేని భావోద్వేగాన్ని అణిచిపెడుతున్న రాజ్ హంసపాప కోపాన్ని అలకని ఎంజాయ్ చేస్తూనే, ఫ్లైట్ మిస్ అయిందో నీ వీపు పగిలిపోతుంది, గెటప్, గెట్ రెడీ ఫాస్ట్ అని కసిరి కింద పడ్డ టీషర్ట్ తీసుకున్నాడు. మెంటల్, వీడి బుర్రలో మళ్ళీ ఏ మెంటల్ పురుగు తొలిచింది అని తిట్టుకుంటూనే రాజ్ ఇంతకు ముందు తన ఒంటి నుంచి తీసేసిన డ్రెస్ బెడ్ సైడ్ ఉంటే తీసుకొని అక్కడే రెడీ అయింది. వచ్చేదేదో గట్టిగా జ్వరం వస్తే బాగుండేది. చెట్టు కదలకుండా వాటిలోని నైట్ మొత్తం వాడితోనే ఉండేదాన్ని. మెంటల్, సడన్ గా అలా వదిలేస్తే ఎంత కష్టంగా ఉంటుంది. కొంచెం కూడా అర్థం చేసుకోడు. ఏమన్నా అంటేనేమో ఆ మెంటల్ బల్బుతో నోరేసుకుని నా మీద పడిపోతాడు అని ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే వరకు తిట్టుకుంటూనే ఉంది సహస్ర. బల్బు బాబుని మళ్ళీ ముట్టుకొనిస్తే ఒట్టు. ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే కార్ దిగేసి తనకి సంబంధమే లేదు అన్నట్టు అదే కోపంతో విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. డ్రైవర్ లగేజ్ మొత్తం దించితే కాల్ మాట్లాడుతూ కాసేపటికి లగేజ్ ట్రాలీ తోసుకుంటూ వచ్చాడు రాజ్. నిజంగానే సింగిల్ గా వెళ్తున్నావా అని అడుగుతున్న జయదేవ్ గారి ప్రశ్నకి నొసలు ముడి వేసిన ఇరిటేషన్తో, అమెరికాలో ఉన్న గోపికలంతా నా వెంటే ఉన్నారు, ఫ్లైట్ సరిపోదని షిప్ బుక్ చేశా, నెమ్మదిగా ఫాలో అవుతారని అని ఎప్పటిలా బలుపు ఆన్సర్ ఇచ్చాడు బాబు. అటు నుంచి మాట్లాడేది ఎవరూ తెలియకపోయినా ఇటు వింటున్న సహస్ర ముఖం మాత్రం మాడిపోయింది. దాంతో పాటే అటు ఉన్నది ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కూడా పెరిగింది. తనకి ముందు నిలబడి ఫ్లైట్ టైం చెక్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో ఫోన్ మేనేజ్ చేస్తూ మాట్లాడుతున్న రాజ్ దగ్గరికి వచ్చి ఎవరు అని కళ్ళతోనే ప్రశ్నిస్తే, పోయి కూర్చో అని షార్ప్గా కళ్ళతోనే ఆన్సర్ ఇచ్చిన రాజ్ రిప్లైకి కోపంతో హంసపాప ముఖం దిబ్బరొట్టెలా ఉబ్బిపోయింది. ఆ జలసిని ఎంజాయ్ చేస్తూ కావాలనే కాసేపు అటు ఇటు తచ్చాడుతూ హంసపాపని తన వెనక్కి తిప్పుకుంటూ ఎంజాయ్ చేశాడు రాజ్. ఎవరినో ఒకరిని చూసుకోరా, మాకు కూడా విసుగు పుడుతుంది. అంత పెద్ద అమెరికాలో నీ మెంటల్ బుర్రకి ఒక్కరు కూడా నచ్చలేదా? ఫారిన్ పిల్ల అని ఫీల్ అవ్వం. నీకు నచ్చిన అమ్మాయితో హ్యాపీగా ట్రిప్కి వెళ్ళు అని అసహనంతో అడ్వైస్ చేస్తూ ఉంటే స్పీకర్ ఆన్ చేసేనా ఫోన్లో చివరి మాటలు విన్న సహస్ర బుర్ర పేలిపోయింది. ఏం తండ్రివయ్యా నువ్వు? నాలాంటి అమాయకపు పుత్రరత్నాన్ని చెడగొట్టడానికి నీలాంటి తండ్రి ఒక్కడు చాలు. పెట్టే ఫోన్. మా అమ్మకి బాడీగార్డ్ డ్యూటీ సరిగా చేయి, తేడా వచ్చిందో నా మెంటల్ బుర్రని నీ మీద ఇన్వెస్ట్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చిన రాజ్ని మొద్దు మారిపోయిన బుర్రతో వెర్రిగా చూస్తోంది సహస్ర. మై డాడ్ నాకు ఫుల్ సపోర్ట్. నీ మెంటల్ మోనార్ గోపిక కృష్ణుడని పాపం ఆ పిచ్చి తండ్రికి తెలీదు అని ఇన్నోసెంట్ ఫేస్ తో కూల్ గా చెప్పి హంసపాప నెత్తి మీద ఆటం బాంబు వేసిన రాజ్ కిల్లింగ్ స్మెల్ తో స్టైల్ గా పోతూ ఉంటే ఫ్రస్ట్రేషన్ పట్టలేక హంసపాప పెట్టిన కేక్కి అక్కడ మళ్ళీ చిన్న సీన్ క్రియేట్ అయింది. అదంతా సెట్ చేసి లైట్ ఫుడ్ తో వజ్జలు నింపి ఫ్లైట్ ఎక్కేసరికి మరో గంటన్నర. ఎక్కడికి వెళ్తున్నావు అని ఎప్పట్లా కన్ఫ్యూజన్ లో వదిలేసిన అయ్యగారిని సీరియస్ గా ప్రశ్నిస్తే, ఇండోనేషియా అని ఒక్క ముక్కలో ఆన్సర్ ఇచ్చి అంతకు ముందే పర్సనల్ స్పేస్ లో చిల్లు పెట్టిన పెదవిని లైట్ గా టచ్ చేసి వదిలి, లుకింగ్ సో హాట్ అని కార్నర్ స్మైల్ తో కన్ను కొట్టి నవ్వుతూ సైడ్ కి తిరిగి కళ్ళు మూసుకున్నాడు. జ్వరం వేడి కన్నా 10 times ఎక్కువగా కాలిపోతున్న హంసపాప రాజుని ఏదో ఒకటి చేయాలనే భయంకరమైన ఫీలింగ్ ని అతి కష్టంగా అడిచిపెడుతూ తనకి ఎప్పుడు సాయం చేసే తిట్లను ఆహ్వానించింది. కుంపటి మీద కూర్చున్నట్టు తిట్టుకుంటూనే కూర్చుంది. ఇండియా, మార్నింగ్ 7. గార్డెన్లో యోగా చేసుకుంటుంది ప్రీతి. అప్పుడే దీపక్ నుంచి ఫోన్ వస్తూ ఉంటే తీసుకొచ్చింది పనమ్మాయి. కాలి వేళ్లు చేతులతో పట్టుకొని విల్లుల వంగిన ధనురాసనాన్ని నెమ్మదిగా బ్రేక్ చేసి సరిగ్గా కూర్చొని ఫోన్ తీసుకుంటూ పనమ్మాయిని వెళ్ళమని కళ్ళతోనే చెప్పి కాల్ ఆన్సర్ చేసింది. మ్యామ్, గుడ్ మార్నింగ్, డిస్టర్బ్ చేయలేదు కదా అని రిలాక్స్ వాయిస్ తో ప్రశ్నిస్తున్న దీపక్ గొంతులోని వైబ్స్ అబ్జర్వ్ చేస్తూ, ఇట్స్ ఓకే, ఎనీ గుడ్ న్యూస్ అని అడిగింది. ఎస్ మ్యామ్, అట్లాంటాలో అనీష్ ఉన్నట్టు దాఖలాలు లేవు మ్యామ్. ఫ్లైట్ టికెట్స్ అట్లాంటాకి బుక్ అయ్యాయి, బట్ అనీష్ వెళ్ళినట్టు ఎటువంటి ప్రూఫ్ లేదు. కంపెనీకి జెస్సికా మేడంకి మాత్రం అనీష్ అట్లాంటాలోనే ఉన్నాడు. అయితే ఇంతవరకు జెస్సికా మేడంతో అనీష్ మాట్లాడిందే లేదు అని చెప్తుంటే సంతోషంతో ప్రీతి మొహంలో నవ్వు వచ్చి చేరింది. ఆర్ యు ష్యూర్ దీపక్ అని
అని నమ్మలేని ఎక్సైట్మెంట్ తో ప్రీతి అడుగుతూ ఉంటే, ఎస్ మ్యామ్, 100% ట్రస్ట్ చేయొచ్చు. నాకెందుకో అభి సార్ చెప్పింది నిజం అనిపిస్తోంది మ్యామ్ అని కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, నేను ఆఫీస్కి వచ్చాక నీతో మాట్లాడతా అని కాల్ కట్ చేసి వెంటనే అభికి కాల్ చేసింది ప్రీతి. ఫస్ట్ టైం పద్ధతిగా బెడ్ మీద నిద్రపోతుంది క్యూటీ బేబీ. అది అభి బెడ్ మీద. గెస్ట్ రూమ్ లో పడుకోమని చెప్పినా వినకుండా ఫుల్ గా తినేసి వచ్చి అభితో పాటు అదే బెడ్రూమ్ లో పడుకుంటానని మొండికేసిన క్యూటీ కోసం తన బెడ్ వదిలేశాడు అభి. తన రూమ్ తనకి కాకుండా చేసిన క్యూటీ బేబీని కళ్ళు ముడిచి చూసి కబోర్డ్ నుంచి డ్రెస్ తీసుకుంటున్న అభి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే డ్రెస్ తీసుకుని కిందకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అభి, నువ్వు చెప్పింది నిజమే కదా? అనీష్ ఇక లేడు కదా అని ఆత్రంగా ప్రశ్నిస్తున్న ప్రీతి కంగారుకి, ఏమైందే నీకు? ఇప్పుడే నిద్రలేచావా? వాడి గురించి ఆలోచించొద్దు అని చెప్పినా వదలవా నువ్వు అని సీరియస్ అయ్యాడు అభి. లేదభి, వాడు అట్లంట వెళ్ళలేదని దీపక్ ఇచ్చిన రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చూస్తూ ఉంటే రాజ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. వాడు చచ్చిపోయాడు అని కన్ఫర్మ్ చేస్తూనే నిజమే కదా అని మళ్ళీ అనుమానంగా ప్రశ్నిస్తున్న ప్రీతి భయానికి పిచ్చి ఇరిటేషన్ వచ్చింది అభికి. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకునేటప్పుడు ఇక నన్నెందుకు అడగడం? నీ దారులు నీకున్నాయి కదా, చేసుకో, ఉంటాను అని కాల్ కట్ చేశాడు. నీ మీద నమ్మకం లేక కాదభి, నాకు నేనుగా కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప ఏది నమ్మలేకపోతున్నాను. మీ అందరికీ వాడిలోని బిజినెస్ మ్యాన్ మాత్రమే పరిచయం. బట్ వాడి చేతల్లో, వాడి మాటల్లో నాకు ఇంకేదో కనిపించింది. అటువంటి వాడు ప్రాణాలతో ఉంటే రాజ్కి ప్రమాదం. అందుకే చింతలా భయపడుతున్నాను నేను. చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావు. ఈవినింగ్ కలిసి మాట్లాడతాను అని తన సైడ్ సమర్థించుకున్న ప్రీతి చాలా రోజుల తర్వాత తిరిగి నార్మల్గా డే స్టార్ట్ చేసింది. మానస జయదేవ్ గారు సిటీలో లేకపోవడంతో తరణ్ అభి దగ్గర ఉన్నాడు. అభి టైమింగ్ తెలుసు కనుక ముగ్గురి కోసం తనే కిచెన్ లో కుకింగ్ స్టార్ట్ చేశాడు. కాఫీ కప్ తో వచ్చిన వాడు అభి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తూ, అక్క ఇంకా టెన్షన్ పడుతుందా అన్నా అని అడుగుతూ ఉంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేనంత అనుమానం ఉంది దానికి. ఎవ్వరు చెప్పినా నమ్మే రకం కాదుగా, అదే అసలు టెన్షన్ అంటూ కాఫీ తీసుకుని సోఫాలో సెటిల్ అయితే తన కప్పుతో అభి పక్కన చేరాడు తరణ్. మెలకు వచ్చిన క్యూటీ బేబీ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కిందకొచ్చి కాఫీ తాగుతున్న ఇద్దరి ముందు నిలబడి, నాకు కావాలి అంది గుండ్రంగా బిగించిన మూతితో. నిజంగా కాఫీ కావాలా వదినా అని మొహం అదోలా పెట్టి అడుగుతూ లేచాడు తరణ్. క్యూటీ బేబీ అర్ధరాత్రి వరకు బ్రేక్ లేకుండా తిన్న వెరైటీస్ కి 2 రోజుల దాకా నిద్ర లేవదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు వాడు పాపం. అది తెలియని క్యూటీ, అబద్ధంగా కూడా కాఫీ ఉంటుందా? ఉంటే అదే ఇవ్వు అంటూ అభి పక్కన వెళ్లి దూరితే చురుగ్గా ఓ చూపు చూశాడు. ఆ చూపుకి బెదిరి దూరం జరుగుతూ, ఇస్తావా ఇవ్వవా అని తరణ్ మీద మండిపడింది క్యూటీ బేబీ. ఇస్తాను వదినా, ఇవ్వడానికే కదా ఉన్నారు అని చెప్పి, రాత్రి తిన్నదంతా ఏమైపోయిందబ్బా అని చాలా నార్మల్ గా యాక్టివ్ గా ఉన్న క్యూటీ బేబీని డౌట్ గా స్కాన్ చేస్తూనే వెళ్ళాడు తరణ్. పక్కనే ఉన్న పట్టించుకోకుండా కాఫీ కంప్లీట్ చేస్తున్న లాయర్ బాబు భుజం గోకుతూ, రౌడీ బేబీ, ఐఎమ్ హంగ్రీ అంది గోముగా. ఆ గొంతులోని సాగతీత, దాని వెనుక క్యూటీ బేబీ గారం రెండూ తెలుస్తూ ఉంటే, తరణ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు, తిను అనేసి కంప్లీట్ అయిన కాఫీ కప్ టీపై మీద పెట్టి పైకి వెళ్ళిపోయాడు అభి. పట్టించుకోకపోయినా తనతో ఉన్న అభి సాఫ్ట్ బిహేవియర్ ని ఎంజాయ్ చేస్తూ తన కాఫీ తీసుకుని కిచెన్ లోకి వెళ్ళిన క్యూటీ బేబీ, ఇది ఎలా క్లీన్ చేయాలో చెప్పు అని తరణ్ ముందు నిలబడింది. 2 చేతులతో గాజు బొమ్మను పట్టుకున్నంత భద్రంగా కప్పట్టుకున్న క్యూటీ బేబీని పై నుంచి కిందకి చూస్తూ, నీకు ఇది కూడా తెలీదా వదినా అని షాక్ తో చాటంత చేసుకున్న మొహంతో విచిత్రంగా అడిగాడు తరణ్. నాకు నా రౌడీ బేబీని ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలీదు. ఇది వాడి కప్ కదా, అందుకే నేను క్లీన్ చేస్తాను. క్లీనింగ్ కోసం సర్ఫ్ ఎక్సెల్ బెస్ట్ అని మా దోబి చెప్తుంటే విన్నాను, ఉందా ఇంట్లో అని కళ్ళు తిప్పి కిచెన్ పరికిస్తూ ఉంటే క్యూటీ బేబీ క్లీనింగ్ నాలెడ్జ్ కి రంగులు మారిపోయిన ముఖంతో, అది వాడేది బట్టల కొదినా, కప్పుల కాదు అన్నాడు బిక్క మొహం వేసి తరణ్. అయితే నా రౌడీ బేబీ కప్పుకి ఏది వాడాలో చెప్పు. చాలా స్పెషల్ గా ఉండాలి, ద బెస్ట్ గా ఉండాలి, మంచి స్మెల్ రావాలి,
బాగా షైన్ అవ్వాలి అని వరుసగా లిస్ట్ చెప్తున్న క్యూటీ బేబీ ముందు విమ్ లిక్విడ్ ఉంచితే అదేంటో కూడా తెలియని క్యూటీ బేబీ ఎల్లో కలర్ లో ఉన్న దాన్ని పట్టి చూస్తుంటే డిష్ వాషర్ వదిన, ఇది యూజ్ చేస్తే చాలు అని అప్పటికి అర్థమైన క్యూటీ బేబీ వింత ప్రపంచానికి అసహనంగా చెప్పాడు. ఇది ఎలా వాడాలి అని డబ్బాని పైకి కిందికి తిప్పి చూస్తుంటే నా కర్మ అని తల కొట్టుకొని తన కప్ క్లీన్ చేసి చూపించి, కాఫీ తాగి ఆ తర్వాత 2 కప్పులు క్లీన్ చేయవదినా, ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి వెజ్జెస్ కటింగ్ స్టార్ట్ చేశాడు. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని నవ్వుతూ కోతిల గట్టెక్కికొచ్చిన క్యూటీ బేబీ వేడి వేడి కాఫీతో రిలాక్స్ అవుతూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో తరం బుర్రని ఫ్రై చేస్తూ ఉంటే తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఓపిగ్గా అన్నిటికీ ఆన్సర్ చేస్తున్న తరణ్ భలే ముద్దుగా అనిపించాడు క్యూటీ బేబీకి. ఇంకా ఇంకా కావాలని వాడిని ఏడిపిస్తూ అల్లరి చేస్తూ ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా కాఫీ కప్ క్లీన్ చేసిన క్యూటీ బేబీ ఉత్సాహంగా లైఫ్ లో తను చేసిన ఫస్ట్ పనిని అభిని చూపించడానికి పరుగు పరుగున పైకి వెళ్ళింది. లాక్ చేసి ఉన్న డోర్ దమ బాధేస్తూ అభి 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 ఓపెన్ ద డోర్ అని అరుస్తున్న క్యూటీ బేబీ గొంతు విని డోర్ ఓపెన్ చేసిన అభి నిమిషం కూడా కామ్ గా ఉండవా అని సీరియస్ అవుతూ ఉంటే అసలు ఒక మనిషి అరుస్తున్నాడన్న ఫీలింగ్ ఏ మాత్రం పెట్టుకోకుండా తన చేతిలో కాఫీ కప్ చూపించి, సీ దిస్, నేనే క్లీన్ చేశాను, ఇది నీ కప్పు, దిస్ ఇస్ మైన్ అని గొప్పగా చెప్తున్న క్యూటీ బేబీ మొహంలో ఇది అని చెప్పలేని ఒక ఆనందం. తన ఎక్సైట్మెంట్ కి అతని ఎమోషన్ మాయమైపోతే విసుగ్గా క్యూటీ బేబీని ఒక చూపు చూసి వితౌట్ ఎనీ అప్రిషియేషన్ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే, ఎలా ఉందో చెప్పు అంటూ షోల్డర్తో డోర్ తోసుకుంటూ లోపలికి వచ్చిన క్యూటీ బేబీ అప్పుడు చూసింది టవల్ మీదున్న అభి కటౌట్ ని. అనుకోకుండా ఆ విధంగా కనిపించిన లాయర్ బాబుని పై నుంచి కిందకి క్షణకాలం కళ్ళ నిండా చూసి ఏమున్నాడే అని ఇన్నర్ వేసుకుంటూనే ఏదో గుర్తొచ్చిన దానిలా తత్తరపాటుగా సారీ అంటూ సైడ్ కి తిరిగిన క్యూటీ బేబీకి ఫస్ట్ టైం తను ఆడపిల్లనని సిగ్గుపడాలి అని పద్ధతిగా తెలిసింది. పొట్టి బ్యూటీ షోల్డర్ పట్టి బయటకు తోసేసి డోర్ క్లోజ్ చేసుకున్న అభి అరగంటకి ఫ్రెష్ కిందకి వస్తే అంతకు ముందు టవల్లో చూసిన రౌడీ బేబీ ముందు వెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ నిలబడింది క్యూటీ బేబీ. తన తిప్పుడికి వాట్ అంటూ ఇరిటేటెడ్ గా అడిగాడు అభినవ్. నువ్వు చాలా బాగున్నావు, ఇందాక చెప్పలేదు, అదే చెప్దామని అని అభి షర్ట్ ని గోటితో గోకుతూ నెమ్మదిగా ముందుకు అడుగువేసిన క్యూటీ రెక్క పట్టుకుని ఫోర్స్ గా వెనక్కి లాగి చంపకు పీకేసరికి నేలకు ఖర్చుకుంది. అభి కొడతాడు అన్న ఆలోచన ఏ మాత్రం లేని క్యూటీ నేలకు పడినంత స్పీడ్ గా తల పైకెత్తి చూస్తే కాలుతున్న కట్టెలా భగభగ మండిపోతూ నిలువులా ఊగిపోతూ కనిపించారు నందిత. తల్లిని చూడడమే మాట పడిపోయిన దానిలా షాక్ లో కళ్ళు పెద్దవి చేసింది క్యూటీ. నేను నీకు చెప్పిందేంటి, నీవు చేస్తోందేంటి, ఎక్కడ ఉండాల్సిన దానివి ఎక్కడున్నావు, అసలు ఎంత ధైర్యం ఉంటే నా మాట కాదని మన కుటుంబ పరువుని రోడ్డు మీద పెట్టి ఇలా ఒక మగాడి కోసం దిగజారిపోతావు అని అదుపు తప్పిన ఆవేశంతో భద్రకాళిలా విరుచుకు పడుతున్నారు నందిత. ఆవిడ కోపంలో ఏదో చేంజ్ కనిపిస్తూ ఉన్నా కూడా అవి కామ్ గా బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. ఆవిడ గోలకి పరుగున వచ్చిన తరణ్ చంప మీద చేత్తో నేల మీద ఉన్న క్యూటీ దగ్గరికి వెళ్లబోతూ ఉంటే వద్దు అని చూపుడు వేలుతో వాన్ చేసిన అభిని గమనించి ఆగిపోయాడు. నందు ప్లీజ్ అరిచి గొడవ చేయకు, ముందు బేబీని తీసుకుని ఇంటికి వెళ్దాం అని కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు అమర్నాథ్. అసలు కళ్ళ ముందు ఏం జరుగుతుందో సడన్ గా మమ్మీ డాడీ ఎక్కడి నుంచి ఊడిపడ్డారో ఏ మాత్రం ఆలోచనకి అందని కన్ఫ్యూజన్ లో ఇంకా నేల మీదే పడిన చోటే కదలకుండా బొమ్మలా ఉండిపోయింది క్యూటీ పాప. మరి అసలు నందిత గారికి మన క్యూటీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? మన వకీల్ సాబేనా? అసలు అభి మనసులో ఉన్నదేమిటి? ఇప్పుడు నందిత గారు క్యూటీ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? పాపం మన క్యూటీ బేబీ లవ్ సక్సెస్ అవ్వదా? రాజ్ ఇండోనేషియా ఎందుకు వెళ్తున్నాడు? హంస పాప అడిగిన లొకేషన్ కోసమా, లేక తను తెలుసుకోవాల్సిన లెక్కల కోసమా? చూద్దాం. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.